గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. 2025 సంవత్సరం జూన్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుంటానికి ముందుగా అసలు ఈ సంవత్సరం ఏమిటి, ఈ సంవత్సరం వల్ల నడుస్తున్నది ఏమిటి, ఈ సంవత్సరం వల్ల గ్రహాల వల్ల వస్తున్న బాధలు ఏమిటి, కొద్దిగా దాన్ని వివరించుకొని ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఫలితాలు చెప్పే ముందు ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు, మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు, 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు, వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల ఒకటో రాశి మేషరాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది? ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా రాహువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. మొత్తం 8 గ్రహాల్లో అంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారే చంద్రుడి గురించి ఆలోచించక్కర్లేదు. శుక్రుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఉన్న వాటిల్లో రాహువు 11ంట ఉన్నాడు. ఈ రాహువు 11ంట ఉండడం చాలా మంచిది. ఈ రాహువు ధనాన్ని కాపాడుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు, వివాహాది శుభకార్యాలకి ఉపయోగపడతాడు. కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడిపోయినాయి. ఇది కాలసర్ప దోషం. అదే కాదు, ఇప్పుడు ఈ రాశిలో కుజుడు అర్ధాష్టమంలో పడ్డాడు. ఇది కుజదోషం, కాలసర్పదోషం, కుజదోషం. శని ద్వాదశంలో ఉన్నాడు, అదొక పెద్ద దోషం. అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు, ఇది అంతకంటే పెద్ద దోషం. ఈ దోషాలు దాదాపుగా చెప్పాలి అంటే ఈ 12 రాసుల్లోకి కూడా ఈ రాశికి ఉన్నంత కష్టం అనేది ఈ రాశికి లేదు అని చెప్పాలి. అయితే ఈ రాశి ఇట్లా ఉంది కదా, అయ్యో మన గతి ఏమిటని ఆలోచన కాదు కావాల్సింది.
ఎప్పుడు కూడా మనకు ఎట్లా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు మంచిగా ఎవరినైనా అడిగితే మనం సహాయం చేస్తారు. అట్లాగే భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. వీటన్నిటినీ మించి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం ఒక రకంగా ఉండదు. కాలమే సర్పమై కాటేసిందని అంటారు. సర్పం వేరు, కాలసర్పం వేరు. ఈ కాలసర్పదోషం ఎట్లా ఉంటుందంటే గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినాయంటే ఈ రాహుకేతువులు ఇద్దరిని పట్టడానికి, ఈ గ్రహం వల్ల ప్రపంచం అంతా కూడా తల్లకిందులైపోవటానికి, దరిద్రం రావటానికి, కష్టాలు రావటానికి, గ్రహణాలు ఇన్ని ఎక్కువ వస్తే ఆ సంవత్సరం అంత బాధలు పడతారు. అట్లాంటిది నవగ్రహ పీఠంలోనే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడిపోయాయి. కాబట్టి ఇది చాలా చెడు టైము, చాలా అపకారం చేసే టైము. కాబట్టి అందులో మీకున్న గ్రహాల్లో శని, కుజుడు, రాహువు, కేతువు పూర్తిగా మీకు అపకారం చేస్తారు. కాబట్టి కాలసర్ప పూజ అని అంటారు. ఎప్పుడు కూడా ఇప్పుడు చెబుతోంది మీ గోచారము. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం, జన్మ లగ్నాన్ని బట్టి వచ్చేది గ్రహచారం. గోచారము బాగాలేదు, గ్రహచారం ఎట్లా ఉందో చూడాలి. ఇట్లా చూచి మరి శనికి, కుజుడికి, రాహువుకి, కేతువుకి, ఆఖరికి గురువుకి వీళ్ళందరికీ కూడా సంఖ్యాపూర్తిగా జపం. శనికి నల్ల నువ్వుల దానం, గురువుకి శనగల దానం, కేతువుకు ఉలవల దానం, రాహువుకి మినుముల దానం. అయితే ఈ గ్రహాలన్నింటిలో కూడా రాహు పూర్తిగా బలం ఉన్నాడు. ఈ బలం ఉంటే ఎట్లా ఉంటుందంటే రాహు బలం చాలా విశేషంగా ఉంటుంది. వాడికి ఓనమాలు రావు, నోటితో మాట్లాడటం కూడా సవ్యంగా మాట్లాడరు. ఒక్కోడు ఏంటంటే ఊత పదం ఉంటుంది. నాకు చాలామందిని చూసా, ఇంత అక్షరజ్ఞానం లేదు, మూర్ఖంగా ఉంటారు, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడటం చేయటం లేదు, ఏదో కష్టజీవులు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ అక్క ఎగరు బాగున్నావు అంటాడు. ప్రతిదానికి ఆ నీ అక్క వస్తుంటుంది. ఇది చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. అట్లాంటి మూర్ఖులైన వాళ్ళని కూడా ఈ రాహువు ఏకాదశిలో ఉంటే వాడి దగ్గర మూటలు కోట్లు డబ్బులు దాచిపెడతాడు. అటువంటి రాహువు బాగున్నాడు. నీకు ధనం నిలబెట్టడానికి అవకాశం ఉంది. వీటిని చెడగొట్టడానికి శని, తర్వాత కుజుడు, కేతువు అంటే మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల రాహువు కూడా చెడైపోయినారు. కాబట్టి మీ జాతకం గోచార రీత్యానే పూర్తిగా 4 గ్రహాలు బాగాలేవు. ఇది కాక జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏం బాధలు ఉన్నాయో తెలుసుకొని మీరు ఈ జాతకం రీత్యా ఎట్లా ఉందో కనుక్కోవాలి అంటే కింద మా ఫోన్ నెంబరు 6300061241 నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. అయితే ఒక పెద్ద ఆఫీసు పెట్టి పెద్ద హంగామా పెట్టి ఎక్కువగా ఫీజులు వసూలు చేసి మరి పెద్ద చూడటానికి చాలా అలంకరణగా అబ్బో ఈ ఆఫీసే చాలా పెద్ద ఖర్చు పెట్టాలి, పెద్ద జ్యోతిష్యుడు అనిపించుకుంటే అటువంటి పద్ధతులు నాకు లేవు అంటే ఎవరిని అంటాలని నా స్వభావం అది. మీ దగ్గర డబ్బులు వసూలు చేసి ఓ పెద్ద ఆఫీసు పెట్టి దాన్ని పెద్దగా మెయింటైన్ చేసి ఈ ఖర్చులు మీ మీద వసూలు చేయటం అది నా ధర్మం కాదని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అందరూ బాగుండటం కోసమని నేను తీసుకునే ఫీజు తక్కువ ఉంటుంది, చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఈ మేషరాశి వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టదశ అని చెప్పాలి. ఈ మేషరాశి వాళ్ళు తమ జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం తెలుసుకోవటం చాలా మంచిది. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు.
నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.